యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ అయిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 13th నవంబర్లో ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క కృపను బట్టి టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మరి ఇది నా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించిదనని సైన్యముకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాల్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల్ని మనం సరిగ్గా సరైనటువంటి రీతిలో గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఈ వచనంలో మరి మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఈ భాగంలో మనకి జ్ఞాపకం చేశారు. ఈ భాగం అంతటి, ఈ వచనం అంతటిని కూడా నేను వివరించట్లేదు, కానీ రెండు విషయాల్ని, రెండు తలంపులు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేయాలని తలుస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి అనేటువంటి మాట. మన దేవుడు ఆకాశమునకు వలయములాగా మన కొరకు మార్చాడు. మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఆయన కలుగు చేసి, ఈ సృష్టి అంతా కూడా మనకు ప్రయోజనకరంగా ఉండటానికి వాటిని పని విధానాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మరి మనం గమనిస్తే మన పితరులు 40 సంవత్సరాలు దేవుడు ఐగుప్తు నుంచి పాలుతేలను ప్రపంచ దేశానికి నడిపించాడు. ఆ 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా మరి దేవుడు ఆకాశమును మరి ఒక ఆహారశాలగా ఆయన మార్చేశాడు. వారు 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా ఉదయాన్నే వారు రెడీ అయిపోయి వారు ఉన్నటువంటి స్థలంలోనే ఆకాశం వైపు చూస్తే చాలు, ఆకాశం నుంచి దేవదూతలు భుజించేటువంటి మన్నా కురిపించబడింది. ఆ ఆహారం దేవదూతలు భుజించేటువంటిది. ఆ ఆహారాన్ని దేవుడు మన పితరులకి అనుదినము ఏ రోజు ఆ రోజు మరి వారికి కొదువు లేకుండా, వారికి తక్కువ కాకుండా, వారికి దొరకలేదు, వారికి లేదు అనకుండా మరి ఆకాశమును ఆహారశాలగా మార్చి వారికి 40 సంవత్సరాలు సమృద్ధిగా వారిని పోషించినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఎన్ని అనుభవాలు బైబిల్ గ్రంథంలో ఆకాశం ద్వారా దేవుడు మనకి ఎన్ని అనుభవాలు చూపించారు. మరి ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు కూడా మరి ఆకాశంలో ఎన్ని విధాలుగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ, మెరుపుల ద్వారా, ఉరుముల ద్వారా, మరి భక్తులైనటువంటి వారు అడిగినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశము నుంచి మరి అగ్ని కురిపించాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. అంటే దేవుడు ఆకాశాన్ని విప్పేది ఆయనే, ఆకాశాన్ని కట్టేది ఆ కట్టువాడును ఆయన అయి ఉన్నాడు. మన కొరకు మన ప్రభు ఏం చేయాలన్నా కానీ, మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మన ప్రభు, మన ఎడల ఆయనకున్నటువంటి వాత్సల్యతను బట్టి కావలసి వస్తే ఆకాశాన్ని మన కొరకు విప్పి మన మీద దీవెనలు కుమ్మరిస్తాడు. ఒకవేళ కట్టాల్సి వస్తే ఆయన కట్టేసేటువంటి వాడనటువంటిది మనం ఈ మొదటి అనుభవాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ తలంపు, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలకి కొరత లేదు. దేవుని ఆశీర్వాదాన్ని మనం కొలవలేము. దేవుని కార్యాల్ని మనం లెక్కించాలనుకుంటే మనం లెక్కలేని కార్యాలు మన ప్రభు చేశారు, చేసేటువంటి సమర్థులు. ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, పట్ట
పట్టజాలనన్ని విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డలపై కుమ్మరించును. ఆయన కుమ్మరించేటువంటి దేవుడు. అది ఏదో అంటే ఇవ్వటం వేరు, కుమ్మరించటం వేరు. ఇవ్వటం అంటే ఇచ్చే దాంట్లో లిమిట్ ఉంటుంది, ఇచ్చే దాంట్లో కౌంట్ ఉంటుంది, లెక్క ఉంటుంది, ఇన్ని అనేటువంటిది. కానీ కుమ్మరించే దాంట్లో ఎంత కుమ్మరించబడిద్దో దానికి ఇంకేమాత్రం కూడా అది కౌంట్లెస్ అన్నమాట. అది మనం ఏమాత్రం లెక్కించలేం, గుర్తించలేం. అంతగా పట్టజాలనేటువంటి దీవెనలు కుమ్మరించేటువంటి వారు మన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు యొక్క ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను, ఆయన మన ఎడలో ఉన్నటువంటి ఆయన ప్రణాళికను మనం గుర్తించి ఆయన వాక్యానుసారంగా ఆయన చెప్పింది మనం చేయగలిగినప్పుడు ఆయన పరలోకపు దీవెనలు, ఆకాశ వాక్యలు విప్పి పట్టజాల దీవెనలు కుమ్మరించేటువంటి వారు. అటు రీతిగా ఉదయకాల సమయంలో లేఖనాల్ని సరైనటువంటి రీతిలో మరి అర్థం చేసుకుని అనుసరించేటువంటి ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మను మనకి మరి స్థిరపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించడం గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని కురిపించినటువంటి ప్రవక్త అడిగి దేవుణ్ణి మరి అగ్నిని కురిపించమని అడిగినప్పుడు మరి కురిపించినటువంటి ప్రవక్త ఎవరు? ఆయన పేరును మరి డైలీ బ్రెడ్ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభా. ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. కేవలం చెప్పి వినేవారుగా మాత్రమే కాదు కానీ వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని అయ్యా ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ కలిగి మేము జీవించేటువంటి రీతిలో మమ్మల్ని ఇంకెక్కువగా ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆకాశము నా తండ్రి మా కొరకు నాయన, మా పితరుల కొరకు నా తండ్రి ఆహారశాలగా మార్చి నా తండ్రి, ఆశీర్వాదాలకు నిధిగా మార్చి నా తండ్రి, ఆనాడు మా పితరుల పక్షాన్ని కార్యాలు చేశారో నేటికి మారనటువంటి దేవుడుగా మా కొరకు నాయన సమస్తాన్ని నా తండ్రి ఆకాశం నుంచి అనుగ్రహించుచున్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని అంగీకరించి మీ వాక్యానుసారంగా మేము చేసినప్పుడు నాయన పట్టజాలని దీవెనలను కుమ్మరిస్తానని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి, ఈ ఉదయం నా తండ్రి ఈ టీఎల్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన పట్టజాలనటువంటి దీవెనలు కుమ్మరించబడేటువంటి రీతిలో వారి జీవితాలు, వారి కుటుంబాలు కట్టబడలాగన అయ్యా మార్పు చెందులాగున్న తండ్రి వాక్యానుసారంగా స్థిరపరచబట్టుకు సహాయం చేయండి అయ్యా. ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి బిడ్డకు నా ప్రభు ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.